ఒక స్టూడెంట్ ఏజెస్ నుంచి ఒక డౌట్ పంపించారు. అదేంటంటే సుజాత ఉన్నారు, వనిత ఉన్నారు. సుజాత యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎస్ అందాం, వనిత యొక్క ప్రెజెంట్ ఏజ్ వి అందాం. అయితే సుజాత యొక్క 3 టైమ్స్ ప్రెజెంట్ ఏజ్ వనిత యొక్క 2 టైమ్స్ ప్రెజెంట్ ఏజ్ కంటే 5 మోర్ ఉంది అంటున్నాడు. అంటే ఏంటి? 3 టైమ్స్ సుజాత ఏజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ వనిత ఏజ్ కంటే ఒక 5 ఎక్కువేనా అంటే ఇలా అనొచ్చా? అంటే ఇప్పుడు ఈ 2విని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3s - 2v = 5 అనొచ్చా? ఇది ఒక ఈక్వేషన్ అలా ఉంచండి. నెక్స్ట్ ఏమన్నారు? ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 టైమ్స్ వనితాస్ ఏజ్. ఇప్పుడు వనిత ఏజ్ ప్రెజెంట్ వి కదా అన్నాం. అంటే 3 ఇయర్స్ తర్వాత అంటే ఏమవుద్ది? v+3 అవుద్దా? ఈ 3 ఇయర్స్ తర్వాత 3 టైమ్స్ వనిత ఏజ్ అనేది 4 ఇయర్స్ లెస్ దెన్ ద సుజాత ఏజ్ ఆఫ్టర్ 3 ఇయర్స్. అంటే ప్రెజెంట్ సుజాత ఏజ్ ఎస్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్ s+3నా? దీనికి 4 టైమ్స్ కంటే 4 తక్కువ అంటున్నారు. అంటే ఇలా అనొచ్చా? చూడండి, ఈక్వల్ సాల్వ్ చేస్తే 3v + 9 = 4s + 12 - 4ఏనా? ఈ 4s అటువైపు వదిలేసి 4s ఇది అటువైపు పోతే -3v కదా. ఇప్పుడు ఈ 12 నుంచి 4 పోతే 8, ఆ 8 వస్తే -8 అవుతా, అంటే =1 అనొచ్చా? ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. మనలో ఏంటంటే ప్రెజెంట్ వనిత సుజాత కంటే k ఇయర్స్ పెద్ద అయితే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అడిగారు. చూడండి, ఇదొక ఈక్వేషన్ వచ్చింది, ఈక్వేషన్ వచ్చింది. రెండింటిని సాల్వ్ చేస్తే ఏంటి? 4s - 3v - 1 నుంచి 3s - 2v = 5 అన్నాను. ఈ పై ఈక్వేషన్ నుంచి కింద ఈక్వేషన్ తీసేస్తే ఏమవుతుంది? 4s నుంచి 3s పోతే s, 3v లోంచి 2v పోతే -v = 1 లోంచి -5 పోతే -4ఏనా? అయితే ఇక్కడ మనకి s పెద్దగా వచ్చింది కాబట్టి మైనస్ వచ్చింది. మరి దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? v - s = 4ఏనా? మరి వనిత పెద్దే కదా. మరి వనితకి సుజాతకి మధ్య ఏజ్ డిఫరెన్స్ 4 ఇయర్స్ కదా. సో ఆన్సర్ మనం 4 అని చెప్పొచ్చు. మీకు కూడా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.